జూన్ 29 అండి. ఈ జూన్ 29 మనకి ఇక్కడ నేషనల్ స్టాటిస్టిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, జాతీయ గణాంకాల దినోత్సవం లాగా ఈ జూన్ 29ని ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఈ జూన్ 29 ఏదైతుందో ఈ జూన్ 29 నేషనల్ స్టాటిస్టిక్స్ డే లాగా ఎందుకు జరుపుకుంటారు? ఓకేనా, దీనికి సంబంధించిన హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఓసారి చూద్దామండి. ఇక్కడ చూసుకున్నట్టయితే జూన్ 29 జూన్ 29 అండి. ఓకేనా, సో మరి ఈ జూన్ 29 ఏదైతుందో ఎందుకు మనము నేషనల్ స్టాటిస్టిక్స్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందంటే ఇక్కడ మనకు ఒక వ్యక్తి గురించి డిస్కస్ చేయాలండి. ఆయన పేరే పిసి మహల్నోబిస్ అని ఉంటాడండి. ఓకేనా, ఈ పిసి మహల్నోబిస్ అనే ఒక వ్యక్తి ఇక్కడ పిసి మహల్నోబిస్ గారు జూన్ 29న జన్మించడం జరిగింది. అతనికి గుర్తింపుగాను ప్రతి సంవత్సరం కూడా జూన్ 29ని నేషనల్ స్టాటిస్టిక్స్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఎందుకు అంటే ఇక్కడ మనకు ఈ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కావచ్చు, వాటితో పాటు ఈ పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా అమల్లో రావాలన్నా ఓకేనా, వాటి తాలూకా ప్రతిదీ కూడా నిర్వహించాలంటే కూడా మనకి ఇక్కడ గణాంకాలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి. ఓకేనా, ఇక్కడ గణాంకాలు కావచ్చు, ఆర్థిక పరమైన ఈ ప్రణాళిక రంగంలో ఈ పిసి మహల్నోబిస్ గారు చేసిన ఏమంటారు సేవకు గాను ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనం జూన్ 29న ఈ జాతీయ గణాంకాల దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇతన్నే మనం ఈ పిసి మహల్నోబిస్ ఓకేనా ప్రశాంత చంద్ర మహల్నోబిస్ అనే ఒక వ్యక్తిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా అని కూడా చెప్తామండి. ఓకేనా, మనకు ఆధునిక గణాంకాల పితామహం లాగా ఇతను చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఇతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసినట్టయితే మరి పిసి మహల్నోబిస్ గారు 1893లో జూన్ 29న మనకు కలకత్తాలో జన్మిస్తాడండి. ఓకేనా, కలకత్తాలో జన్మించి అక్కడనే అతనికి సంబంధించిన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తాడు. దాని తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఏదైతుందో అక్కడికి కూడా వెళ్తాడు. సో ఇతనికి సంబంధించిన మరణం వచ్చేసి ఎప్పుడు చనిపోతాడు అంటే 1972 జూన్ 28న చనిపోతాడండి. ఓకేనా, సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మహల్నోబిస్ గారు ముఖ్యంగా కూడా ఈ స్టాటిస్టిక్స్ అండ్ ప్లానింగ్ ఫీల్డ్ ఏదైతుందో ఈ రెండు రంగాలలో ఇతను చేసిన సేవకు గాను ప్రతి సంవత్సరం కూడా ఈ నేషనల్ స్టాటిస్టిక్స్ డేను జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో మరి ఇక్కడ ఇంకా ఇతనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే ఇతను 1936 అండి 1936లో మహల్నోబిస్ డిస్టెన్స్ అనే ఒక థియరీని కనిపెడతాడండి. ఓకేనా, మహల్నోబిస్ డిస్టెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ను కనిపెడతాడు. దానివల్ల మనకి ఇక్కడ మేజర్ గా ఈ జాతీయ ఆదాయం కావచ్చు, దాంతో పాటు ఈ ప్లానింగ్ సంబంధించిన దాంట్లో ఈ శాంపిల్స్ ఎట్లా కలెక్ట్ చేస్తారు, ఓకేనా, రిపోర్ట్స్ అనేవి ఎట్లా చేస్తారు అనే దాని గురించి ఉంటారండి. దాంతో పాటు ఇంకా ఈ మహల్నోబిస్ గారే మనకు సెకండ్ 5 year ప్లానింగ్ ఏదైతుందో మనకు పారిశ్రామీకరణ అని చెప్పేస్తాం కదా, ఆ ప్లానింగ్ ఏదైతుందో దాన్ని రూపొందించడంలో కీలక పాత్ర కూడా పోషించడం జరుగుతుంది. ఓకేనా, అందుకే మనకు ఈ సెకండ్ 5 year ప్లానింగ్ ఏదైతుందో దాన్ని మహల్నోబిస్ ప్లాన్ అని చెప్పేస్తారండి. ఓకేనా, ఇంకా ఇతని తర్వాత ఇంకా ఇతను చేసిన కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏంటివండి అంటే మనకు 1931 ఓకేనా 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది కలకత్తాలో ఇతను ఎస్టాబ్లిష్ చేస్తాడండి. ఓకేనా, 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది దీన్నే మనము ఐఎస్ఐ అని కూడా చెప్పుకుంటాం. ఓకేనా, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది
కలకత్తాలో ఏర్పాటు చేస్తాడండి. ఇంకా డిసెంబర్ 17న ఏర్పాటు చేస్తాడు ఇది, ఒకవేళ ఇంకా కావాలి అంటే. దాంతోపాటు సెకండ్ వచ్చేసి 1947 అండి. ఓకేనా, 1947లో మనకు ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏదైతుందో మనకు ఐక్యరాజ్య సమితి ఉంది కదా, ఆ ఐక్యరాజ్య సమితికి సంబంధించి సబ్ ప్లాన్ ఆన్ శాంప్లింగ్ అని ఉంటుందండి. ఓకేనా, ఈ కమిషన్ కి ఇతను చైర్మన్ లాగా వర్క్ చేయడం జరుగుతుంది, చైర్మన్ లాగా పనిచేస్తాడండి 1947 ఆ సంవత్సరంలో. ఇంకా ఇక్కడ 1949లో మనకు భారతదేశంలో ఉన్న జాతీయ ఆదాయాన్ని, నేషనల్ ఇన్కమ్ ఏదైతుందో ఆ నేషనల్ ఇన్కమ్ ని అంచనా వేయడానికి ఒక కమిటీ వేస్తారండి. ఆ కమిటీ పేరే హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్తామండి. ఓకేనా, ఈ హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతుందో దానికి కూడా ఇతను మన మహల్నోబిస్ గారు చైర్మన్ లాగా ఉండటం జరిగిందండి. ఓకేనా, ఇంకా దీనికి సంబంధించి 1949లో ఉంటుంది ఇది, 1949. ఇంకా మనకు 1950లో ఇతను ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏదైతుందో దాన్ని ఏర్పాటు చేస్తాడండి. ఓకేనా, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఏదైతుందో ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు ఇక మనకు ఇదే 1915లో ఈ ఇండియన్ శాంప్లింగ్ సిస్టమ్ ఏదైతుందో దాన్ని ఏర్పాటు చేస్తాడండి. ఓకేనా, అదొక సంస్థ, శాంప్లింగ్ ఆఫ్ ఇండియా అంటారు కదా, ఆ శాంప్లింగ్ కి సంబంధించిన సంస్థనే 1950లో కూడా ఏర్పాటు చేస్తాడండి. ఇంకా ఇదే మహల్నోబిస్ గురించి చెప్పాలంటే 1955 to 67 మనకు ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఉంటుంది కదా, ఈ ప్రణాళిక సంఘం ఏదైతుందో ఈ ప్రణాళిక సంఘంలో సభ్యుడిలాగా పనిచేయడం జరిగిందండి. ఓకేనా, దాంతో పాటు ఇదే మహల్నోబిస్ గారికి ఇక్కడ 1945 అండి, ఈ సంవత్సరంలో ఏమైతుంది అంటే ఇక్కడ ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అనే ఒక అవార్డు ఇస్తారండి. ఓకేనా, 1945లో ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ అనే ఒక అవార్డు ఇస్తారు. దాని తర్వాత మనకు 1968లో పద్మ విభూషణ్ కూడా ఇతనికి ఇవ్వడం జరిగిందండి. ఓకేనా, ఇది మీకు ఈ మహల్నోబిస్ గారు మనకు చేసిన సేవ అండి, ఇతనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఇతనికి గుర్తింపుగాను ప్రతి సంవత్సరం జూన్ 29 ఏదైతుందో జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్స్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి మొట్టమొదటిసారిగా ఈ నేషనల్ స్టాటిస్టిక్ డేని ఎప్పుడు జరిపారండి అంటే 2007 నుంచి కూడా ప్రతి ఇయర్ ఈ నేషనల్ స్టాటిస్టిక్ డేని జరుపుకోవడం జరుగుతుంది. జూన్ 29 వచ్చేసి నేషనల్ స్టాటిస్టికల్ డే లాగా జరుపుకోవడం జరుగుతుందండి. వన్స్ ఒకసారి ఇక్కడ ర్యాపిడ్ గా చూసినట్టయితే ఎందుకు ఈ జూన్ 29 అనేది నేషనల్ స్టాటిస్టిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది అంటే మనకు ప్రశాంత చంద్ర మహల్నోబిస్ అనే ఒక వ్యక్తి జన్మించాడు కాబట్టి మనకు ముఖ్యంగా జూన్ 29 1893 ఆ డేట్న జన్మించాడు కాబట్టి అతని జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా జూన్ 29 వచ్చేసి నేషనల్ స్టాటిస్టిక్ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఇదే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిపారు అంటే మనకు 2007 అని చెప్పాలా. మరి ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కావచ్చు, పబ్లిక్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కావచ్చు, వాటన్నిటికీ ఇక్కడ ముఖ్యంగా స్టాటిస్టిక్స్ అనేవి, గణాంకాలు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయండి. పిసి మహల్నోబిస్ గారు ఈ గణాంకాల రంగంలో కావచ్చు, ఆర్థిక ప్రణాళిక రంగంలో చేసిన సేవకు గాను ప్రతి సంవత్సరం జూన్ 29న నేషనల్ స్టాటిస్టిక్ డేను జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా, మరి పిసి మహల్నోబిస్ గారు 1893 జూన్ 29 మనకి ఇక్కడ కలకత్తా బాంబే ప్రెసిడెన్సీలో జన్మిస్తాడండి. దాంతోపాటు ఈ 1972 జూన్ 28న ఇతను మరణించడం జరిగిందండి. ఇతనికి 1945లో ఇక్కడ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనే ఒక అవార్డు ఇస్తారండి. దాంతోపాటు 1968లో ఇక్కడ పద్మ విభూషణ్ అనే ఒక పురస్కారం కూడా ఇతనికి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇతనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్టయితే
1931లో మనకు ఇండియన్, ఇక్కడ మేజర్గా చూడండి, 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేది కలకత్తాలో ఏర్పాటు చేస్తారండి. ఓకేనా, దాన్నే మనం ISI అని చెప్పుకుంటాం. ఇంకా 1947లో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సబ్ కమిషన్ శాంప్లింగ్ అండి, సబ్ కమిషన్ అండ్ శాంప్లింగ్ అనే ఒక సంస్థకు చైర్మన్ లాగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. అదే 1949 ఇక్కడ హై పవర్ ఎక్స్పర్ట్ కమిటీ అని అంటారండి దీన్నే. ఓకేనా, 1949లో మనకు ఈ ఇండియన్ గవర్నమెంట్ ఏదైతుందో అక్కడ మేజర్గా ఏం చేస్తారు అంటే ఈ జాతీయ ఆదాయం ఏదైతుందో దాన్ని అంచనా వేయడానికి ముగ్గురి సభ్యులతో ఒక కమిటీని నిర్వహిస్తారండి. ఓకేనా, మనకు ఈ DR గాడ్గిల్ కావచ్చు, దాంతోపాటు మన ఈ PC మహల్నోబిస్ గారు, ఇట్లా ముగ్గురిని ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీకి చైర్మన్ లాగా కూడా మనకు PC మహల్నోబిస్ గారు పనిచేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ 1950లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అని జరుగుతుంది, దాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇంకా ఇదే 1950లో నేషనల్ శాంపిల్ సర్వే అండి, నేషనల్ శాంపిల్ సర్వే ఏదైతుందో ఇక్కడ నేషనల్ శాంపిల్ సర్వేను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే PC మహల్నోబిస్ గారు 1955 నుంచి 1967 వరకు ప్లానింగ్ కమిషన్ ఏదైతుందో ఆ ప్లానింగ్ కమిషన్లో సభ్యుల్లాగా పనిచేయడం జరిగింది. ఇంకా ఇతని గురించి చెప్పుకున్నట్టయితే ఇదండి ఇన్ఫర్మేషన్. ఓకేనా, సో ఇది మీకు నేషనల్ స్టాటిస్టిక్ డేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇదే PC మహల్నోబిస్ గారిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని కూడా చెప్తారండి. ఓకేనా.